దిగజారటాన్ని ఎలా చూడాలి? అసలు అది సరిదిద్దే పరిస్థితి ఉందంటారా? మీరు పాలనా యంత్రాంగం మీద అది చాలా మౌలికమైన ప్రధాన సమస్య కదా. అక్కడ రాయలసీమ ఒకటే కాదు, ఆఫ్రికాలో అయినా అదే పరిస్థితి. జగన్కు వ్యక్తిగత టార్గెట్ అయ్యారు, అంటే రాజ్యంతో సింగిల్గా పోరాడారు. సో ఉచిత న్యాయ సహాయం, ఎవరైతే అన్యాయానికి గురై ఉన్నారో వాళ్ళకి మీరు ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? అదొకటి. రెండోది, వెల్కమ్ టు విజిల్. గడిచిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల పాటు వేధింపులకి గురైన మాజీ పోలీస్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారు విజిల్ ప్రేక్షకులతో ముచ్చటించడానికి మన ముందున్నారు. జగన్ మీద 5 సంవత్సరాలు అవిశ్రాంతంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఒంటి చేత్తో న్యాయ పోరాటం చేశారు. కనీసం ఒక్కరోజైనా శిక్షిద్దాము, ఒకరోజైనా జైలుకు పంపిద్దాము అనే కుట్రతో, ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్స్తో, సహచర ఐపీఎస్ అధికారుల ప్రోద్బలంతో డాక్యుమెంట్స్ కూడా ట్యాంపరింగ్ చేసి నకిలీ పత్రాలు సృష్టించి అనేక కుట్రలు కుయుక్తులు పన్నినప్పటికీ కూడా లాస్ట్ డే రిటైర్మెంట్ రోజే విధుల్లో జాయిన్ అవటం, అదే రోజు రిటైర్మెంట్ తీసుకోవటం, ఆ యూనిఫామ్లోనే ఏదైతే తన చివరి ఉద్యోగ పదవీ విరమణ రోజు గౌరవప్రదంగా యూనిఫామ్లో ఉండి చేసేదానికి నాటి హైకోర్టు ఆర్డర్ని జగన్ ప్రభుత్వం పాటించని తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం సాధారణంగా మొత్తం యావత్ తెలుగు ప్రపంచం, దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ, ఉమ్మడి 2 రాష్ట్రాల్లో ఉన్న మెజారిటీ తెలుగు ప్రజలు ఈ అట్రాసిటీకి గురైనటువంటి అధికారికి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుంది అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఏబి వెంకటేశ్వర గారికి కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యత ఇవ్వకపోవటానికి కారణం ఏంటి? ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాను, ఇది ప్రశ్నించటం కోసమే అనేదానికి సంబంధించి ఆలోచన పరుల వేదిక అనే ఒక ప్లాట్ఫామ్ మీద బనకచర్ల ఏదైతే అది గుదిబండ కాబోతుంది, తెలంగాణకి కాళేశ్వరం ఎట్లాగో ఈ బనకచర్ల ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అట్లాంటి గుదిబండ అవుతుందని చెప్పేసి గళమెత్తారు. దానికి ప్రభుత్వం వెనకడుగు వేసింది. అది ఒక పెద్ద విజయం కిందే చూడాలి. ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ అని చెప్పేసి 2 అమరావతి ఫేజ్ 2 ల్యాండ్ పూలింగ్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత కూటమి పాలన, ఈ సాగునీటి రంగం, అమరావతి ఫేజ్ 2 ఇవన్నీ సమగ్రంగా విశ్లేషించడానికి ఏబి వెంకటేశ్వర గారు మనతో. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు ఐఐటి నుంచి ఇప్పుడు లా విద్యార్థిగా మీ ఐఐటి ప్రస్థానం, ఇప్పుడు ఈ లా ఎందుకు చేయాల్సి వచ్చిన నేపథ్యం ఏంటి వివరిస్తారా సార్? ఐఐటిలో ఎంటెక్ కోసం చేరడం అనేది ఎప్పుడో 35 ఏళ్ల కింద జరిగిన విషయం. అప్పట్లో మా బ్యాచ్తోనే ఈ గేట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మాది ఫస్ట్ బ్యాచ్ గేట్ ఎగ్జామ్కి. సో అసలు ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఏదో వచ్చిన కాడికి రాసాము. దాంట్లో గేట్ స్కోర్ కార్డ్ అని ఇచ్చేవాళ్ళు. అది 2 సంవత్సరాలు వ్యాలిడ్ ఉండేది. రాశాను, కానీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రావడంతో క్యాంపస్ సెలక్షన్లో మధ్యతరగతి జీవులం కాబట్టి ముందు ఉద్యోగానికే ప్రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఆ ఉద్యోగం నార్త్ ఇండియాలో 4-5 చోట్ల చేసి ఇక యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామన్న ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు సరే ఎంటెక్లో జాయిన్ అయ్యి సైమల్టేనియస్గా చేద్దామని చెప్పి ఆ గేట్ కార్డు చివరి అవకాశం, లాస్ట్ సెమిస్టర్ అవకాశం ఉంటే
ఐఐటి ఢిల్లీకి పోయి అప్లై చేస్తే వచ్చింది. సో అక్కడ ఎంటెక్ చేస్తూ యూపీఎస్సీకి చదువుకున్నాను. అది దాని నేపథ్యం. ఇప్పుడు లా ఎగ్జామ్ చేయడానికి కారణం ఏంటంటే గత 5 ఏళ్లుగా కూడా నేను ముఖ్యంగా ఒకటి న్యాయ పోరాటాలు చేస్తూ కొంత లీగల్ నాలెడ్జ్ ముందు ఉన్నదానికంటే ఎక్కువ వచ్చింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నన్నే కాకుండా ప్రజల్ని ఎంత మేరకు ఇబ్బందులకు గురి చేశారు, ఎంతోమంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయ సహాయం చేయడానికి చాలామంది ప్రయత్నించినప్పటికీ కూడా ఇంకా చేయాల్సింది, అప్పట్లో చేయగలిగింది చాలా ఉండింది, ఇప్పటికి కూడా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఎవరికైనా లీగల్ హెల్ప్ చేయాలి అని అంటే దానికి ఒక లైసెన్స్ కావాలి, ప్రాక్టీస్ చేసే లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలంటే లా ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. అందులో భాగంగా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి చేరారండి. సో ఉచిత న్యాయ సహాయం ఎవరైతే అన్యాయానికి గురై ఉన్నారో వాళ్ళకి మీరు ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారా? అదొకటి. రెండోది, పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్న ఇష్యూస్ని టేకప్ చేయాలన్నా న్యాయస్థానాల ముందు బయట లాయర్లు ఉంటారు కానీ ఖర్చుతో కూడిన పని. చాలాసార్లు మనం చెప్పదలుచుకున్న రీతిలో లాయర్లు చెప్పరు. కాబట్టి అదేదో సొంతంగా చేసుకుందాం అన్న ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పోలీసు వ్యవస్థలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటండి? హిస్టారికల్గా ఉన్న లోపాలే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇదేం కొత్తగా వచ్చిన లోపాలు కాదు. కానీ పోలీస్ వ్యవస్థలో అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏమిటంటే పోలీస్ వ్యవస్థ ఒక మోనోపలీ వ్యవస్థ. మీకు ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఉండవు, ఉండేవన్నీ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లే. ఎవరికే కష్టం వచ్చినా గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే. పోలీస్ స్టేషన్లో మన బాధలు విననప్పుడు మనకి డిజర్వింగ్ ఎఫ్ఐఆర్ కట్టాల్సి వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టకుండా, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయకుండా ఉన్నప్పుడు మీకు వేరే మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి. కావాలంటే కోర్టుకు పోవచ్చు. అది సంవత్సరాలు పట్టేస్తుంది. మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో పనిభారం వల్ల, కేసుల సంఖ్య వల్ల సంవత్సరాలు పట్టేస్తుంది. సో ఒక సామాన్య మానవుడికి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే పర్యాయ మార్గాలు ఏమీ లేవు, ఆల్టర్నేటివ్స్ ఏమీ లేవు. సో ఆ మోనోపలీ పవర్ను ఉపయోగించుకొని పోలీస్ శాఖ ఎప్పుడు కూడా తన పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉంటుంది. ఆ మిస్యూజ్ చేసేదాన్ని అజమాయిషీ చేసే వ్యవస్థలు మన దగ్గర లేవు. ఏమైందంటే పోలీస్ శాఖకి అన్ని శాఖల్లాగానే అన్ని పవర్స్ కేంద్రీకృతమై ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో. సో ఎక్కడో మారుమూల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సరిగ్గా పనిచేయకపోయినా కానీ స్థానికంగా ఉండే ప్రజలు కానీ, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కేంద్రీకరణ, మోనోపలి, గుత్తాధికారాలు, వీటి వల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదు. అది ముఖ్యమైన వ్యవస్థీకృతమైనటువంటి సమస్య పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను జాయిన్ అయినప్పటి నుంచే ఉంది, ఇదేం కొత్త కాదు. మీరేం చేశారు మీరు ఉద్యోగంలో ఉండగా అని అంటే, నేను డిస్ట్రిక్ట్ హెడ్గా ఉన్నప్పుడు నా జిల్లా వరకు నేను ఏదో తిప్పలబడి ప్రజలకు న్యాయం అందించడానికి, ఎవరికి అన్యాయం జరగకుండా ఉండడానికి మా ప్రయత్నాలు మేము చేశాం. కానీ అది ఒకళ్ళ వల్ల, ఒక ఎస్పీ వల్ల, 2 ఎస్పీల వల్ల సాధ్యపడేది కాదు. వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాలి, సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, స్వయంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త తరహా పాలనని భారతదేశానికి పరిచయం చేశారు. దాంట్లో బ్యూరోక్రసీ ప్రధానంగా. నిన్న మేము ఒక వీడియో ప్రసారం చేశాం. ఆనాటి ప్రజావేదిక కూల్చివేత వ్యవహారంలో ఇది అక్రమ కట్టడం. నేను మొట్టమొదటి నిర్ణయం, మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడే ఉంది, అధికారులు, హెచ్ఓడీలు అందరూ ఇక్కడే ఉన్నారు, దీన్ని నేను వెళ్ళిపోయిన తర్వాత కూల్చేయండి అని చెప్పేసి ఆయన సందేశం ఇస్తే వీళ్ళు బలలు జరిచారు అధికారులు. రైట్. అది అక్రమ కట్టడం అనేది అదొక్కటే ప్రభుత్వ కట్టడం, దాన్ని కూల్చేశారు. ఆ నదీ గర్భంలో అనేక ప్రైవేట్ కట్టడాలు ఉన్నాయి, ఒక్క దాని జోలికి కూడా వెళ్ళలేదు. రైట్. అటువంటి పాలనకు అంత పూర్తి మద్దతు ప్రకటించి, పూర్తి స్థాయిలో అంత ఉన్నత చదువులు చదువుకుని పాలేరుతనం చేసే స్థితికి దిగజారటాన్ని ఎలా చూడాలి? అసలు అది సరిదిద్దే పరిస్థితి ఉందంటారా? మీరు పాలనా యంత్రాంగం మీద, లేకపోతే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద, గుమాస్తాల మీద, సిపాయిల మీద మీరు నమ్మకం పెట్టుకుని ఏదో రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనుకుంటే అది మీ భ్రమ. అది ఎప్పుడూ జరగలేదు, ఎప్పటికీ జరగదు కూడా.
ఇండివిజువల్ ఆఫీసర్స్ ఒకళ్ళిద్దరు గట్టిగా నిలబడి లేదండి ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అని చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు, కానీ ఒక వ్యవస్థగా వాళ్ళు ఎప్పుడూ నిలబడి ఉంచోలా, ఏ అన్యాయానికి నిలబడి ఉంచోలా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నిలబడి ఉంచోలా, ఇవాళ ప్రజావేదిక కూల్చున్నాడు నిలబడి ఉంచోలా. మీరు ఎందుకు అంత నమ్మకం పెట్టుకుంటారు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ దేశాన్ని రక్షిస్తారని ఎవరు చెప్పారు మీకు? 5 సంవత్సరాల ఏదైతే మీరు లా చదివే లైసెన్స్ ఉందో వీళ్ళ నిర్ణయాలకి కేవలం 5 సంవత్సరాలు రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కేవలం ఈ ప్రజలు 5 సంవత్సరాలు మా బాగోగులు చూడండి అనేదానికి సర్వీస్ మొత్తం కూడా ఆ రూల్ ఆఫ్ లాని కాపాడాల్సిన బాధ్యత. ఇది తప్పు, ఇది చేయటానికి లేదు, ఇది అవకాశం లేదు, చేస్తే నేను పోతాను, ఇది రూల్ పొజిషన్, ఇది ఇట్లా చేయటం కుదరదు అని చెప్పలేని నిస్సహాయ స్థితి, మోకాళ్ళ మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడు అట్లాగే ఉంటారండి వాళ్ళు. మీరు చూడటంలో తప్పు ఉంది, వాళ్ళు ఎప్పుడూ డిఫరెంట్గా లేరు, ఎప్పుడూ అలాగే ఉండేవాళ్ళు. కాకపోతే కొంచెం వెన్నుముక్క కలిగినటువంటి ఆఫీసర్లు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు అంతకుముందు. బట్ యాజ్ ఎ హోల్ సిస్టమ్ ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ సబార్డినేట్ టు పాలిటిక్స్. మీరు ఎన్నుకునే నాయకులు సరైన వాళ్ళు కానప్పుడు మీరు మధ్యలో ఉన్న గుమస్తాలను ఎందుకు తిడతారు? మీ నాయకులు సరైన వాళ్ళు అయితే వీళ్ళందరూ దారిలో ఉంటారుగా. బనకచెర్ల విషయంలో మీరు చాలా పెద్ద ఎత్తునే పౌర సమాజం ఆలోచింపజేసేలాగా ఆలోచన పరుల వేదికలో అది చాలా పవర్ఫుల్గానే ఆ మెసేజ్ వెళ్ళింది. దాని ఫలితం ప్రభుత్వం వెనకడుగు వేయటం, దాని నుంచి ఉపసంహరణ జరిగింది. దాన్ని ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యా. అంటే కేవలం 4-5 మనుషులం మేమేమి అంతకుముందు ఎమ్మెల్యేలు కావు, ఇంకొకటి కాదు, మాకు ఎటువంటి పదవులు లేవు. అక్కినేని భవానీ ప్రసాద్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఎవరు చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే తుంగా లక్ష్మీనారాయణ గారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఆయనకి ఎక్కువ మంది ఎరుగుదురు. చక్రవర్తి గారు, నేను, జొన్నలగడ్డ రామారావు గారు, వీళ్ళంతా ఎవరో అనామకులు. కానీ ఒక ఇష్యూని సరైనటువంటి పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు, వివరించి చెప్పగలిగినప్పుడు, ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించగలిగిన నాడు అది పరోక్షంగా ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది, ఒత్తిడి పడుతుంది. దాని నుంచి ప్రభుత్వాలు నిర్ణయాలు మార్చుకుంటాయనే రిజల్ట్ మనకు కనపడింది. సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ పాసిబుల్. మనం ప్రభుత్వ నిర్ణయాలు మార్చడానికి రక్తపాతం అక్కర్లేదు, అరెస్టులు, లాఠీ చార్జీలు అక్కర్లేదు, ఆందోళనలు, ప్రదర్శనలు అక్కర్లేదు అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు బనకచెర్ల నుంచి పక్కకు తప్పుకున్న ప్రభుత్వం నల్లమల సాగర్ అని చెప్పేసి దాని డిపిఆర్ టెండర్ల ప్రక్రియ, దాని మీద కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? టెండర్ కాగితం చూశానండి నేను. యాక్చువల్గా మేము మొదటి నుంచి చెప్పింది కూడా 2014-19లో ఒక ఆలోచన చేశారు, గోదావరి నీళ్ళని పెన్నాకి పంపించాలి అని. పెన్నాకి పంపించాలి అని అంటే కోస్తా వెంబడి ఒక చోట ఒక పెద్ద రిజర్వాయర్ కట్టుకుని కోస్తా వెంబడి నీళ్ళని తీసుకెళ్తే ఉన్నంతలో అతి తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. మనకి కోస్తా వెంబడి మెట్ట ప్రాంతాలు చాలా ఉన్నాయి, ప్రజలకు తెలియంది. ప్రజలు ఏంటంటే కోస్తా అంటే అంతా డెల్టా అనుకుంటారు. కోస్తాలో ఉన్న మెట్ట ప్రాంతాల గురించి రాష్ట్రంలో ఉన్న ప్రజలకే తెలియదు, దేశంలో ఉన్న ప్రజలకి ఏం తెలుస్తుంది, తెలంగాణ వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఎంతసేపు కోస్తా అంటే అబ్బో అంతా డెల్టా, అంతా కోనసీమ అనుకుంటారు. కాదు, తెలంగాణ కంటే కూడా దుర్భరమైనటువంటి ప్రాంతాలు కోస్తాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కాపురం ఏరియాలో మంచినీళ్ళు లేవు, ఫ్లోరైడ్ బాధితులతో పిల్లలు ఎదుగుదల ఆగిపోయి మన కీళ్ల నొప్పులు చిన్నప్పటి నుంచే. సో ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. పల్నాడులో కూడా కొన్ని ఏరియాల్లో ఈ ఫ్లోరైడ్, కోతవేట దూరంలో ఏ కొండూరులో సమస్యలు ఉన్నాయి. కాబట్టి గోదావరి నీళ్లు పెన్నాకి తీసుకెళ్ళడం అనేది ఒక మంచి ఆలోచన. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే మనం. ఎందుకంటే నీళ్లు ఉన్నది గోదావరిలో, పెన్నాలో నీళ్ళు లేవు, మధ్యలో కూడా నీళ్ళు అవసరం ఉంది. దాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనేది 14-19 మధ్యలో ఒక సుమారు అంచనాకు వచ్చారు. ఏంటంటే కృష్ణానది దాటిచ్చి బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ కట్టుకుని అక్కడి నుంచి గ్రావిటీలో తీసుకువెళ్తూ దారిలో నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఏరియాని స్టెబిలైజ్ చేసుకుంటూ, ఎందుకంటే నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి నీళ్లు సరిగ్గా రావడంలా 10 ఏళ్లలో 2 ఏళ్ళు సరిగ్గా వస్తాయేమో నీళ్లు, 8 సంవత్సరాలు రావు. అలాగే టెయిలెండ్ ప్రాంతాలకు అసలు నీళ్ళు వెళ్ళవు. ఎందుకంటే అది చాలా టైట్ ప్రాజెక్ట్, చాలదు దాని కెపాసిటీ. అంతేకాకుండా రైట్ కెనాల్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది, ఒక 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాలు అంటే మాటలు కాదు కదా. అలాగే పెన్నా నదిని స్టెబిలైజ్ చేస్తే నెల్లూరు జిల్లాలో ఈ రోజున
ఒక రకంగా చెప్పాలంటే పెన్నా నది మీద ఉన్నటువంటి కండలేరు సోమశిల జలాశయాలు రిజర్వాయర్లు అతి పెద్దవి. వాటన్నింటి మధ్యలో 150 టీఎంసీలు నీళ్ళు నిలబెట్టుకున్నాడు. నెల్లూరు జిల్లాలో కనీసం 2 పంటలకు ఎష్యూర్డ్ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి గోదావరి నీళ్లు తీసుకువెళ్ళేటప్పుడు ఈ నాగార్జున సాగర్ రైట్ కెనాల్, అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అప్లాండ్స్, పల్నాడు ఏరియా, అలాగే వెళ్తూ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలను కూడా తడుపుకుంటూ వెళ్తే గోదావరి నీళ్లను సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది అనేది అప్పట్లో ఆలోచన చేశారు. మంచి ఆలోచన. దాన్నే ఈరోజు నల్లమల సాగర్ అంటున్నారు. ఊరికి పేరు మార్చారు అంతే. యాక్చువల్గా మాకు తెలిసినంత వరకు బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్ వరకు గ్రావిటీలో వెళ్ళాలి. కానీ అందులో కూడా 2 లిఫ్ట్లు ప్రతిపాదించారు. ఏమన్నా ట్రఫ్ ఏరియాస్ ఉన్నాయేమో తెలీదు. దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయలేదు, అందులో లైన్ డయాగ్రామ్ కూడా ఇవ్వలేదు. కాబట్టి అర్థం కాల. ఇందులో మాకున్న ఒకే ఒక అభ్యంతరం ఏంటంటే పోలవరం నుంచి కృష్ణానదికి నీళ్లు తీసుకురావడం ఎలా అనే దాని మీద స్పష్టత ఇవ్వాల. అంటే ఆల్టర్నేటివ్స్ ఓపెన్గా పెట్టుకున్నారా అనుకున్నాం. మేమనేది ఏంటంటే ఎలాగూ గోదావరి నీళ్లు తీసుకెళ్తున్నారు, వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల మీదుగా తీసుకెళ్ళినప్పుడు ఈ 2 జిల్లాల మెట్ట ప్రాంతాలను కూడా అడ్రస్ చేసేయండి, ఒక పని వదిలిపోతుంది కదా. ఇప్పుడు నందిగామ, జగ్గైపేట, నూజివీడు, చింతలపూడి ఈ ఏరియాలన్నీ తడుపుకుంటూ వెళ్ళిపోతే గోదావరి నీళ్ళని సద్వినియోగపరిచినట్లు అవుతుంది. ఈ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలని పూర్తి స్థాయిలో నీటిపారుదల కిందకి తీసుకొచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఉన్న పట్టిసీమ కాలంను వెడల్పు చేసి దాని ద్వారా విజయవాడకి ఒక వరద ముప్పుని క్రియేట్ చేసే బదులు పై కంటూరు నుంచి తీసుకువెళ్ళండి. అలాగే కృష్ణానదిలో నీళ్లు పోయకండి. నీళ్లు పోస్తే మన రాష్ట్ర నీటి హక్కులకి రేపొద్దున ఇబ్బంది కలగవచ్చు. ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారు, మీరు కృష్ణానదిలో పోసుకుంటున్నారు కదా, కాబట్టి మీరు కృష్ణానదికి ఇచ్చిన ఎలకేషన్స్ తగ్గించండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణానదిని యాక్విడక్ట్ ద్వారా దాటించి బొల్లాపల్లిలో రిజర్వాయర్లో పోసుకుని అక్కడి నుంచి నల్లమల సాగర్ని కనెక్ట్ చేసుకుంటూ కండలేరు సోమశిలకు తీసుకువెళ్ళండి. మొత్తం ఏరియాలన్నీ కోస్తా ఏరియా మొత్తం కవర్ అయిపోతుంది. కృష్ణానదిలో మేము ముఖ్యంగా పైనుంచి వచ్చే నీళ్ళని అవసరమైన మేరకు రాయలసీమలో వాడుకోండి. ఇప్పుడు 110 టీఎంసీలకు మనకు పర్మిషన్లు ఉన్నాయి. మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టినా కానీ 120-130 టీఎంసీల కంటే ఎక్కువ వాడలేము అక్కడ. సో అన్నిళ్ళు అక్కడ వాడుకుందాం రాయలసీమలో. సో రాయలసీమ కూడా 100% మనం చేయగలిగినంత చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి మా కంటెన్షన్. ఈ కృష్ణానదిలో పోయటం కారణంగా ఏదైతే మన హక్కు ద్వారా వచ్చే పరిస్థితి ఉన్నదాన్ని భవిష్యత్తులో అడ్డుకునేదానికి అవకాశం ఉందనేది మీ అభ్యంతరం. కరెక్ట్. మీరు ఈ మధ్య ప్రాజెక్టులు కూడా సందర్శించారు, అక్కడ ప్రజలతో మాట్లాడారు. ఆ అనుభవాలు షేర్ చేసుకుంటారు. రాయలసీమలో గాలేరు నగరి, హంద్రీ నీవా 2 ముఖ్యమైన ప్రాజెక్టులు. తెలుగు గంగ ఆల్రెడీ పూర్తి అయిపోయింది, మెయిన్ కెనాల్స్ అంతా పూర్తి అయిపోయినాయి. కానీ తెలుగు గంగ పూర్తి అయిపోయిన ప్రాజెక్టులో కూడా ఇప్పటికీ పంట కాలువలు తవ్వాల. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇప్పటి వరకు ఇవ్వాల, అది ముందు ఇవ్వాలి. తర్వాత గాలేరు నగరి అయితే మరీ దారుణం. గాలేరు నగరి దాదాపుగా ఇవాళకి 1 ఎకరం కూడా మనం గాలేరు నగరి కింద నీళ్ళు ఇవ్వడంలా, తీసుకువెళ్ళి గండికోట రిజర్వాయర్లో పోస్తున్నాం అంతే. గండికోట రిజర్వాయర్ నుంచి 2 రిజర్వాయర్లు కనెక్ట్ చేసాం, మెయిన్ కాలువ తవ్వి 2 రిజర్వాయర్లు కనెక్ట్ చేసి ఆ రిజర్వాయర్ల కింద పంట భూములకి ఇంతవరకు కనెక్షన్ ఇవ్వాలి. మీరు తీసుకెళ్ళి రిజర్వాయర్లో పోస్తే ఏంటి ఉపయోగం? పంట పొలాలకు కదా నీళ్ళు ఇవ్వాలి. సో చాలా హెఫజార్డ్గా డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, దేనికోసం ఖర్చు పెడుతున్నాం, దాని మీద రిటర్న్ ఎంత, దానివల్ల లాభం ఎంత అనేది చూడకుండా ఏదో ఒక ఎమ్మెల్యే గారు అడిగారనో లేదా ఒక కాంట్రాక్టర్ అడిగాడనో ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాయలసీమ ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయడానికి, ఇంక్లూడింగ్ నల్లమల సాగర్ పూర్తి చేయడానికి 20-25 వేల కోట్ల రూపాయలు అవసరం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా డబ్బు ముందు ఖర్చు పెట్టాలి అని అంటే దాని మీద డబ్బు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే దాని మీద వచ్చే రిటర్న్ అంత ఎక్కువ ఉంటుంది. హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేవి రాయలసీమ ప్రాజెక్టులు. దాని మీద ఖర్చు పెట్టకుండా మీరు 80,000 కోట్లు పెట్టి ఇది కడతాం, లేకపోతే 50,000 కోట్లు పెట్టి అది కడతాం, ఇప్పుడు 50,000 కోట్లు పెట్టి హార్టికల్చర్ హబ్ చేస్తాం అంటున్నారు. మీరు వాటర్ ఇన్సూరెన్స్ ఇవ్వకుండా హార్టికల్చర్ హబ్ ఎలా చేస్తారండి?
1200 అడుగుల లోపల నుంచి మీరు అంగుళన్నర 2 అంగుళాల నీళ్లు బోర్వెల్స్లో తెచ్చుకుని అవి కూడా బాగా ఆల్కలైన్ అయిపోతాయి. లోపల ఎంత లోతుకి వెళ్ళిన కొద్దీ నీళ్లు పాడైపోతాయి, పనికిరావు హార్టికల్చర్ పెంచడానికి. పండ్లు రావు సరిగ్గా, క్వాలిటీ రాదు, క్వాంటిటీ రాదు, నీళ్ళ క్వాంటిటీ కూడా సరిపోదు. మీరు ముందు వాటర్ ఎష్యూరెన్స్ ఇవ్వకుండా హార్టికల్చర్ ఎలా చేస్తారు? మీకు ఎప్పుడైనా కానీ చూడండి, ఫీల్డ్ క్రాప్స్ వేరుశనగ కానీ వరి కానీ వేస్తే 3 నెలల్లో 4 నెలల్లో పంట ఉంటుంది. పండితే పండింది, లేకపోతే లేదు, పోతే పోయింది లేరా అనుకుంటాం, వచ్చే పంట కోసం ఎదురు చూస్తాం. హార్టికల్చర్ అట్లా కాదు. మీరు ఒకసారి మొక్క నాటారు అని అంటే ఏదో చీనీకాయలు కానీ దానిమ్మ కానీ ఇలాంటి దీర్ఘకాలిక పంటలు ఒకసారి నాటారు అని అంటే ముందు మొక్కను కాపాడుకోవాలి. నెక్స్ట్ సీజన్లో నీళ్ళు ఉంటాయో లేవో అన్నప్పుడు, మొక్క బతుకుద్దో లేదో తెలియదు అన్నప్పుడు ఎవడేస్తాడు హార్టికల్చర్ అక్కడ? ముందు వాటర్ ఎష్యూరెన్స్ ఇవ్వడం ముఖ్యం హార్టికల్చర్ హబ్ చేయాలంటే. మీరు ఆ ఖర్చు పెడతాను 50,000 కోట్లలో ముందు ఈ 20-25,000 కోట్లు నీటిపారుదలకు ఖర్చు పెట్టండి. ఆ తర్వాత హార్టికల్చర్ దాని అంతటా అదే అవుతుంది. మీరు ఏం పెట్టక్కర్లా, రైతులు వాళ్ళ సొంత మొక్కలు వాళ్ళు వేసుకుంటారు. మీరు సరైన ప్లాంట్ మెటీరియల్ అవైలబుల్గా ఉంచండి చాలు. మీ దగ్గర నుంచి ఏం ఆశించరు రైతులు, ఎష్యూరెన్స్ ఆశిస్తారు వాటర్కి. 5-6 ఏళ్ల పాటు నాకు నీళ్లు ప్రతి సీజన్లోనూ మొక్కలు ఎండిపోకుండా నీళ్లు ఉంటాయి అనుకున్న నాడే ఎవడైనా హార్టికల్చర్లోకి వెళ్తాడండి. 90వ దశకంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లో ప్రస్తుతం రిటైర్డ్ అయిన జేసీ దివాకర్ రెడ్డి గారు అప్పట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి, తెలుగుదేశం సంబంధించిన ఒక నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో, ఎలా ఉంది మీ ఫ్యాక్షను అంటే, ఫ్యాక్షనా కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టి నీళ్లు బారిచ్చాడు, మాకు అంతకుముందు అటో 200 మంది ఇటో 200 మంది ఉండేవాళ్ళు, మా పనులు మాకు అయ్యాయి, ఇప్పుడు అవసరం లేదు ఎవరికి అనే పరిస్థితి. అంటే ఆ రాయలసీమ నేలలో నీరు పారితే పొలాలు పచ్చగా మారి, వాళ్ళ జీవితాలు మారి, విద్యకు అవకాశం పెరిగి, అది చాలా మౌలికమైన ప్రధాన సమస్య కదా. రాయలసీమ ఒకటే కాదు, ఆఫ్రికాలో అయినా అదే పరిస్థితి. ఆఫ్రికాలో అయినా ఆర్థిక పరిస్థితులు వెలుగుపెడితే వాళ్ళు కొట్టుకు చచ్చేది తగ్గుతుంది, యుద్ధాలు తగ్గుతాయి. ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎక్కడైతే ఆర్థిక అభివృద్ధి ఉంటుందో అక్కడ గొడవలు ఉండవు, అండ్ వైస్ వర్సా. సో రాయలసీమకి సామాజికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నీటిపారుదల మీద డబ్బులు ఖర్చు. ఎందుకంటే నీళ్లు ఉన్నాయి, భూమి ఉందండి. మీరు కాలువ తవ్వమంటే మీకు అంత బద్ధకం ఎందుకు? 25 కోట్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెక్ ఇవ్వాలి అని అంటే 25 కోట్లు ఇవ్వడానికి మీరు సంవత్సరాల తరబడి డిలే చేస్తే ప్రాజెక్టులు ఎట్లా అవుతాయి? మీ డిపార్ట్మెంటే కదండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేమి అమెరికా డిపార్ట్మెంట్ కాదు, ట్రంప్ కాదుగా పర్మిషన్ ఇవ్వడానికి. పక్క ఆఫీసర్ పర్మిషన్ ఇవ్వడానికి మీరు ఇన్ని రోజులు చేస్తే ఎట్లా? దాని మీద ఎవరో ఒకళ్ళు శ్రద్ధ పెట్టాలి కదా. మీరు జగన్కి వ్యక్తిగత టార్గెట్ అయ్యారు, అంటే రాజ్యంతో సింగిల్గా పోరాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సముచిత స్థానం అని మీరు అనుకున్నారో తెలియదు, కానీ మీ అభిమానులు కానీ, కామన్ సిటిజన్ కానీ, తటస్థులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా మీరు సిస్టమ్ నుంచి పక్కకి నెట్టవేయబడ్డారా? అసలు ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. మీరేమనుకుంటారండి దాని గురించి? నాకున్నటువంటి ఒక లిమిటేషన్ ఏంటంటే, నేను ఏదన్నా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, లేకపోతే ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ కానీ ఏదన్నా మాట్లాడితే, వీడు కోరుకున్న పదవి ఇవ్వలేదు కాబట్టి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఒక చిన్న మాటతో నా మాటను తోసి పుచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నా మాటను విలువ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఇటువంటి అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను ఎప్పుడైనా ప్రజలకు చెప్పేది ఏంటంటే, వినయపూర్వకంగా, నేను పోనీ ఏ మోటివేషన్తో మాట్లాడుతున్నానో నేను నా పాతివ్రత్యాన్ని నేను నిరూపించుకోను, అవసరం లేదు. నేను ఏ మోటివేషన్తో అన్నా మాట్లాడనివ్వండి. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందో లేదో మీరే ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. అంతే తప్ప వీడి పదవి ఇవ్వలేదు కాబట్టి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకొకటి మాట్లాడుతున్నాడు అనే చిన్న చిన్న కారణాల వల్ల నేను చెప్పేదాన్ని వినకుండా వదిలేయకండి. విని మీ నిర్ణయానికి మీరు రండి. ప్రభుత్వంలో ఉండి నేను సాధించగలిగిన దానికంటే కూడా ప్రభుత్వం బయట ఉండి అంతకంటే ఎక్కువే సాధించగలుగుతున్నాను అనే నమ్మకం నాకు ఈ రోజున ఏర్పడింది. ఆ స్వేచ్ఛ, ఆ కెపాసిటీ, ఆ ఇన్ఫ్లుయెన్సు ప్రజల మనసుల్ని
ప్రభావితం చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వం బయట ఉన్నప్పుడే నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదనేది నాకు అర్థమైంది. ఒకటి. రెండోది, ప్రభుత్వం సముచితమైన స్థానం ఇచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, ప్రజలు మాత్రం నాకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం నాకు ఇచ్చారు వాళ్ళ మనసుల్లో. మీరు అన్నట్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా, నేను ఈ మధ్యన అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్తే ఎక్కడో ఊరు పేరు తెలియని మారుమూల ప్రాంతంలో రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి మీరు పలానా కదండి అని చెప్పి కలిసి ఆప్యాయంగా మాట్లాడే పరిస్థితి. అంటే ఆ రకంగా తెలుగు వాళ్ళు తెలియడం వేరు, అభిమానించడం వేరుగా. తెలిసినంత మాత్రాన అభిమానించాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టినంత మాత్రాన అభిమానించాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలుగు ప్రజలు నాకు ఇచ్చినటువంటి స్థానం అత్యున్నతమైనటువంటి స్థానం. నేను జీవితంలో ఇంకా ఏ రకంగానూ ఈ స్థానం పొందగలిగి ఉండేవాడిని కాదు, ఎంత పెద్ద పదవులు అధిష్ఠించినా కానీ. కాబట్టి ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దాట్. నేను నా జీవిత ఆశయంగా, జీవిత లక్ష్యంగా ప్రజల కోసం, సమాజం కోసం, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ టైంని వెచ్చించాలనే నిర్ణయానికి వచ్చాను. అందులో ఏమి తేడా లేదు. ఇందులో ప్రభుత్వం నన్ను ఆదరించిందా లేదా, ఒక సముచితమైన స్థానం ఇచ్చిందా లేదా అనే మీమాంసను నేను ఎప్పుడో వదిలేశాను. జగన్ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? ఉంది, కానీ ఆశించినంతగా, ఊహించినంతగా లేదు. అది ఒక దురదృష్టమైన పరిస్థితి. నాట్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఏ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఈ ప్రభుత్వాన్ని పోరాడి మరీ తెచ్చుకున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పనిచేయడం లేదనేది నా అభిప్రాయం. కొంచెం వివరంగా అగైన్ నేను చెప్పేదాన్ని, నీకు పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంత ఏడుస్తున్నావురా, పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అనేవాళ్ళు అనొచ్చు. నేను దాన్ని అగైన్ వాళ్ళకి సమాధానం చెప్పడానికి నా టైం వేస్ట్ చేసుకోను. నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందో లేదో దాని వరకే మీరు బేరీజ్ వేసుకుని చూడండి అంటున్నారు. ఇంకా వివరంగా చెప్పమంటున్నారు కాబట్టి, లుక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత దుర్మార్గంగా సాగిందో, ఎంత అన్యాయంగా వ్యవస్థలన్నింటినీ విధ్వంసం జరిగిందో మనందరం చూసాం. వాటన్నింటినీ సరిచేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం నుంచిలోకి ఉంది. చేస్తారని చెప్పి ఆశించాం. అవి ఏమీ జరగడం లేదు అనేది ఒక పెద్ద బాధ. రెండోది, రాష్ట్ర ప్రయోజనాలు పూర్తి స్థాయిలో కాపాడబడడం లేదు అనేది రెండో బాధ. మూడవది, ప్రభుత్వ నిర్ణయాలు చాలా ఏకపక్షంగా, పారదర్శకత లేకుండా, క్రోనీ క్యాపిటలిజాన్ని బలపరిచే పద్ధతిలో ఉన్నాయనేది నాకు అర్థమయ్యేటువంటి ప్రధానమైన సమస్య. నాటి జగన్ పాలనలో ఏదైతే జే గ్యాంగ్ నేటికి కీలక స్థానాల్లో కొనసాగుతున్నారని ఆరోపణ నిజం ఉందా? వాస్తవమే. ప్రభుత్వాలు మారినా కూడా అదే పాత కాంట్రాక్టర్లు, అదే వ్యవహారం, అదే దోపిడీ నడుస్తుంది అనేది విమర్శల్లో వాస్తవికత ఉందంటారు? ముందుగా ఒకటి మనం చూసాం, మనకచర్ల ఏ రకంగా అయితే పాత ప్రభుత్వం ప్రతిపాదించిన దాన్ని ఈ ప్రభుత్వం నెత్తినెత్తుకోవడానికి ట్రై చేసిందో మెగా ఇంజనీరింగ్ వాళ్ళ ప్రోద్బలంతో, అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలో ఏం చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈవెన్ ఇప్పుడు జిందాల్ గ్రూప్ ఉంది, ఆ జిందాల్ గ్రూప్ని కూడా నెత్తి మీద పెట్టుకున్నారు. దానివల్లనే ఇంకా జిందాల్ గ్రూప్ని నెత్తి మీద పెట్టుకున్నాక జత్వానీ కేసు ముందుకెళ్తుందా? ఆ విషయంలో న్యాయం జరుగుతుందా? ఎలా జరుగుతుంది? కాబట్టి అదే క్రోనీ క్యాపిటలిజం కంటిన్యూ అయిపోతే ఇంకా ఎందుకు గవర్నమెంట్లు మారడం? ఏ రాయి అయితే పళ్ళు ఒడగొట్టుకోవడానికి? అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అనే ఆలోచనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని కొంచెం సమగ్రంగా విశ్లేషిస్తారు. ఇది ఒక క్లిష్టమైన విషయం, చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తాను. నాతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. ప్రజలు దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. నేననేది ఏమిటంటే, అమరావతి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి ఈ ప్రభుత్వానికి మ్యాండేట్ లేదు. దే డోంట్ హ్యావ్ ది మ్యాండేట్. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు పెట్టడానికి మ్యాండేట్ లేదు, ఈ ప్రభుత్వానికి సెకండ్ ఫేజ్కి వెళ్ళే మ్యాండేట్ లేదు. ఫస్ట్ థింగ్.
జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏమన్నాడు, నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను, ఇదే అమరావతి రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను అన్నాడు. వచ్చిన తర్వాత 4 నెలల్లో మాట మార్చి నేను 3 రాజధానులు పెడతాను అన్నాడు. సో మాట తప్పాడు, మ్యాండేట్ లేదు తనకి ఆ రోజున. ఇవాళ ఈ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఏనాడన్నా ఈ ల్యాండ్ సరిపోదని చెప్పిందా? ఏ రోజన్నా ఇది మున్సిపాలిటీ అవుతుందని చెప్పిందా? అవసరమైతే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తామని మాట మాత్రంగా అన్నారా? అనలేదు. సరే వచ్చారు, పోనీ వచ్చిన తర్వాత నిజంగానే పరిస్థితుల అవగాహన అని అనుకుందాం. అప్పుడు మాకు సమాచారం లేదండి, వచ్చిన తర్వాత సమాచారం వచ్చింది, సో ఇవన్నీ చూసిన తర్వాత సెకండ్ ఫేజ్ అవసరం అని అనుకున్నాము అనే అభిప్రాయం చెప్పొచ్చు వాళ్ళు. అయినప్పుడు మీరు వచ్చిన తర్వాత గమనించిన తేడాలు ఏమిటి? అంతకుముందు 50,000 ఎకరాల్లో కడదామనుకున్న రాజధానిలో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా కడదామనుకున్న దాంట్లో ఏం తేడాలు వచ్చినాయి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ రేట్లు ఆశించినంతగా పెరగలేదు అని అంటారా? ఆ మాట చెప్పండి. ఎక్కడ లెక్కల్లో తేడా వచ్చిందో చెప్పండి, ప్రజలకు వివరించండి. వివరించి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నామని చెప్పి ప్రజల ముందు ప్రతిపాదన పెట్టండి, ప్రజల్లో చర్చ జరగనివ్వండి, దాన్ని అసెంబ్లీలో చర్చించండి. ఇవి ఏమీ చేయకుండా పేపర్ లీకుల ద్వారా మీరు సెకండ్ ఫేజ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే అది ఏ రకమైన ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం? అంటే ఇచ్చేవాళ్ళకి లేని ఇబ్బంది వీళ్ళు ఎందుకు విమర్శిస్తారు? ఎగ్జాక్ట్లీ. ఇది ఇంకొక సమస్య. ఇచ్చేవాళ్ళకి లేని ఇబ్బంది మీకెందుకు అని అంటారు. ఆల్ రైట్, ఇచ్చేవాళ్ళు ఎవరు? సెకండ్ ఫేజ్ రైతులు. తీసుకునేవాళ్ళు ఎవరు చెప్పండి? తీసుకునేవాళ్ళు ఎవరు? ప్రభుత్వం. అదే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలది కదా. మిగిలిన ప్రజలకి స్టేక్ లేదా ఇందులో? అంటే రాష్ట్ర ప్రజలు ఎవరికి స్టేక్ లేదా? కేవలం ఇచ్చే రైతులకి చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఇచ్చే రైతులకి నారాయణ గారికి మధ్యన ఒప్పందం ఇది. అట్లా అనుకుంటే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ రేపు పొద్దున తేడా వస్తే మాత్రం రాష్ట్ర ప్రజలను అడగండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు తెలుసుకోండి. ఇచ్చేవాళ్ళకి అభ్యంతరం లేదు, పుచ్చుకునే వాళ్ళకి అభ్యంతరం లేదంటే ప్రజలది కదా ప్రభుత్వం, ప్రజలకు ఉండొచ్చుగా అభ్యంతరం. అలాగే ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్ ఉన్నారండి. ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్తో చేసుకున్నది ఏమిటది? ట్రైపార్టైట్ అగ్రిమెంట్, అంతే కదా. గవర్నమెంటు, సిఆర్డిఏ, ఫార్మర్స్ ముగ్గురు మధ్యన అగ్రిమెంట్. దీన్ని మార్చాలన్నా ఎక్స్పాండ్ చేయాలన్నా ఫస్ట్ ఫేజ్ ఫార్మర్స్తో మాట్లాడాల్సిన పని లేదా? వాళ్ళ అంగీకారం తీసుకోవాల్సిన పని లేదా? వాళ్ళ అభ్యంతరాలను పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ప్లాట్లు మీకు ఇచ్చేస్తాం కదా, మీకు ఇంకేం సంబంధం అని అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళడం వల్ల ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదా? ఆ ఇంపాక్ట్కి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా మనకి? ఇవి ప్రశ్నలు. సెకండ్ ఫేజ్ దేనికోసం వెళ్తాం అంటున్నారు? సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ నిన్న 20,000 ఎకరాలు తీసుకున్నారు. అందులో రైల్వే లైను, రైల్వే స్టేషను, స్పోర్ట్స్ సిటీ అన్నారు. అరే మీరు ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఒక స్పోర్ట్స్ సిటీ ఉంది కదండి. నవనగరాల్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఒక భాగమా కాదా? దానికి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారా లేదా? అంటే 50,000 ఎకరాలని 9 నగరాలుగా చేస్తే యావరేజ్ నిన్న వస్తాయి, ఒక 5,000 ఎకరాలు వస్తాయి ఒక్కొక్క నగరానికి. పోనీ లేదు 1,000-2,000 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి పెట్టారుగా పాత స్కీమ్లో, ఫస్ట్ స్కీమ్లో. మరి అదేమైపోయింది? నిన్న నారాయణ గారు అంటారు ఆ మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో కేవలం 50 ఎకరాలే పెట్టాము స్పోర్ట్స్కి, 50 ఎకరాలు చాలు అంటారు. 50 ఎకరాలు పెట్టారా? 50,000 ఎకరాల్లో 50 ఎకరాలు పెట్టి దాన్ని స్పోర్ట్స్ సిటీ అని పిలిచారా మీరు? ఇప్పుడు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్టేడియంలు కడతామంటున్నారు. ఏం అంతర్జాతీయ స్టేడియంలు అవి? దేనికోసం? ఎవరి కోసం? దాని వివరాలు ఏంటి అసలు? ఎయిర్పోర్ట్ కడతామంటున్నారు, అంతర్జాతీయ విమానాశ్రయం కడతామంటున్నారు. గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం కాదా? ఈవెన్ తిరుపతి విమానాశ్రయం కూడా అంతర్జాతీయమే, వైజాగ్ అంతర్జాతీయమే. ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని వద్దనుకుని ఇంకొక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగానే వచ్చిందేమో నాకు తెలియదు. ఆ వివరాలు అంటే ఏంటో బయట పెట్టండి. పని ఏం అవసరం ఉందో ప్రజలకు చెప్పండి. అంతేగాని మాకు ఎయిర్పోర్ట్ కావాలి అని అనిపించింది కాబట్టి ఇంకొక 44,000 ఎకరాలకు మేము ల్యాండ్ పూలింగ్కి వెళ్తాము అని అంటే అది మొయ్యాల్సింది ఎవరు? ప్రజలు కదా, రేపు పొద్దున ప్రభుత్వం కదా. సిఆర్డిఏ చేతులెత్తేస్తే ఎవరి మీద పడుతుంది ఆ భారం? సిఆర్డిఏ దివాలా తీస్తే దాన్ని బయటపడేయాల్సింది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కదా.
కాబట్టి పారదర్శకత లేకుండా, మ్యాండేట్ లేకుండా ఇలాంటి నిర్ణయాలు చేయటం కరెక్ట్ కాదు. మీరు నిజంగా వాస్తవంగానే అవసరం అయితే ప్రజల ముందు పెట్టండి. లెట్ దేర్ బి ఎ డిస్కషన్. పేపర్ లీకుల ద్వారా తెలుసుకోవాల్సిన అగత్యం ఏమిటి ఈ రాష్ట్ర ప్రజలకి? ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు. ఎయిర్పోర్టు ఫలానా వాళ్ళు ఎయిర్పోర్ట్ కడతామంటారు. ఎవరండి అది? ఏమన్నా ఎంఓయూ ఉందా? ఏమన్నా ప్రపోజల్ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఇది పరిస్థితి. రాయలసీమకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర వైజాగ్ ఏరియాలో పెట్టుబడులు వరద. అది ప్రభుత్వం చెప్పే గణాంకాలు కానీ అక్కడ యాక్టివిటీని బట్టి కానీ చూస్తాం. కానీ ఈ కోస్తా జిల్లాల్లో శీతకన్ను అనేది ప్రయారిటీలు తగ్గింది, మీకు అమరావతి ఉంది కదా అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో నిజం ఉందంటారా? ఎప్పుడైనా కానీ ఏ ప్రాంతంలో అయినా ఆ ప్రాంతంలో ఏది పనికి వస్తుంది అనుకుంటే అది పెట్టాలి, దాన్ని ప్రోత్సహించాలి. అంతే తప్ప ప్రభుత్వం కావాలని చెప్పి నేను ఇక్కడే పలాంత పెడతాను అని చెప్పి పుష్ చేస్తే అది ఆర్టిఫిషియల్గా జరిగే పనులు కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో అప్పుడు రాజధాని పెడదాం అనుకున్నారు. ఏ ప్రాంతం అది? సో ఆ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి గవర్నమెంట్కి అని చెప్పి శివరామకృష్ణ కమిషన్ కూడా చెప్పింది అన్నారు. అసలు అక్కడ ఎందుకు పెట్టట్లా మీరు పరిశ్రమలు? ఫ్రీగా ఉంది కదా, ఎక్విజిషన్ కూడా చేయక్కర్లేదు కదా. అక్కడ ఎందుకు పెట్టట్లా? కరేడ్లో 8,000 ఎకరాలు భూసేకరణ చేసి మరి ఒక ఇండోసోల్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్లో ఎందుకు పెట్టట్లా? అలాగే మీకు బందర్ పోర్టు అనుకుని దాదాపు 20,000 ఎకరాలు శాండ్ ప్యాన్స్ ఉన్నాయి, సాల్ట్ ప్యాన్స్ ఉన్నాయి. అక్కడ ఎందుకు పెట్టట్లా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి? పోర్టే రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ కనెక్టివిటీ వచ్చిందిగా బందర్కి, ముందు ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు కదా. ల్యాండ్ అవైలబుల్గా ఉంది అంటున్నా. అలాగే నూజివీడు ప్రాంతంలో బోల్డంత అటవీ భూమిని మీరు కన్వర్ట్ చేసుకోండి, కావాలంటే మేము కన్వర్షన్ ఇస్తాము అని చెప్పి పునర్విభజన చట్టంలోనే రాశారు. డిగ్రేడెడ్ ఫారెస్ట్ని కన్వర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాము అని చెప్పి మన రీఆర్గనైజేషన్ చట్టంలో రాశారు. అటువంటి ప్రాంతాలను ఎందుకు ఉపయోగించుకోవడంలా? ల్యాండ్ ఉందిగా, ఇవన్నీ ల్యాండ్ అవైలబుల్గా ఉన్నాయిగా. మీరు కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? గవర్నమెంట్ ఏదో ఒక ప్రాంతానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము అన్న పిక్చర్ ఇచ్చినాడు. మరి మా సంగతి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. లేదు, న్యాచురల్గా ఏ ఇండస్ట్రీ, ఏ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆటోమేటిక్గా ఫ్లో అవుతూ ఉంటే దాని మానాన దాన్ని ఫ్లో అవనిస్తే ఎవరు కంప్లైంట్ చేయరు. అంటే గతంలో గడిచిన 5 సంవత్సరాలు కానీ అంతకుముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తం ప్రజల సొమ్ము లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం అమరావతి 6 జిల్లాలు అనేలాంటి ఆరోపణలో నిజం లేకపోయినా ప్రజలను నమ్మించగలగటంలో వైసీపీ విజయం సాధించింది. దాని నుంచి బయటపడటానికి ఉద్దేశపూర్వకంగా ఈ నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చా? అమరావతిలో పెట్టే ఖర్చు గురించి ఇవాళకి మాట్లాడుతూనే ఉంటారుగా. రాజకీయంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మాట్లాడతారు. అమరావతి కట్టడానికి న్యాచురల్గా వచ్చే ఇండస్ట్రీని రానియకుండా ఉండటానికి సంబంధం ఏముంది? మీకు న్యాచురల్గా ఎక్కడైతే ఎవరన్నా వచ్చి ఏమంటే మేము పలానా ప్రకాశం జిల్లాలో పెట్టుకుంటాం, అక్కడ మీకు ల్యాండ్ ఉంది కదా అది ఇవ్వండి, అందులో పెట్టుకుంటాం అని అంటే ఇవ్వండి. మీరు ఎందుకు ఆఫ్ చేసి మీరు పలానా చోటకి వెళ్ళండి అని చెప్తారు? మీకెందుకు ఆ దురద? ఆ అవసరం ఏముంది? ఇండస్ట్రీ పెట్టుకునేవాడికి తెలుసు కదా స్ట్రాటజిక్ లొకేషన్ ఏదో, వాడు అన్నీ చూసుకునే అడుగుతాడు కదా. సో ఈ ప్రయత్నాలు చేయడం అనవసరం ప్రభుత్వాలు. ఫైనల్గా మీరు ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు, డిమాండ్స్ ఏంటి రావు గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు విభజించిన తర్వాత ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి మీరు. అంతే తప్ప పటాటోపానికి, ప్రచారానికి పరిమితమైతే రాష్ట్రం నష్టపోతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గంతో ఒక 5 ఏళ్ళు నష్టపోయాం. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు నష్టపోతే అసలు తేరుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మనకు పునర్విభజన చట్టంలో మనకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి, మనకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఉంది. దాన్ని ఏదో ఒక రూపంలో మరి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏదో ఒక రూపంలో తెచ్చుకోండి. అసలు కంప్లీట్గా దాని గురించే మాట్లాడటం మానేశారు. 2 పార్టీలు మాట్లాడటం మానేశారు.
యాజ్ ఇఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు హక్కులే లేవన్నట్లు. పోలవరం కట్టడం ప్రథమ ప్రాధాన్యత, దాన్ని కంప్లీట్ చేయండి. మీరు ఫస్ట్ ఫేజ్గా ఇంతవరకు R&R చేయలే. సెకండ్ ఫేజ్కి ఎప్పుడు చేస్తారు? 45 మీటర్లలో నీళ్లు ఎప్పుడు నిలబెడతారు? నిలబెట్టన్నాడు పోలవరం ప్రాజెక్టు ఉపయోగం ఏమిటి? తర్వాత కృష్ణా జిల్లా హక్కుల్ని కాపాడడం కోసం కర్ణాటక నిన్న ఆల్మట్టి ఎత్తు పెంచి నీళ్లు నిలబెడతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం GO 34 ఇష్యూ చేసింది, ఇంకొక 250 TMCలు వాడుకుంటాం మేము కృష్ణా నది నుంచి అని. వాటి మీద అబ్జెక్షన్ రైజ్ చేయాలా? ఇంతవరకు ఒక్క లెటర్ రాయలా? సుప్రీంకోర్టులో ఒక్క కేసు వేయలా? అది మీ బాధ్యత కదా. కృష్ణానది మీద నీటి హక్కు కోల్పోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికొస్తుంది? ఏమైపోతాయి భవిష్యత్తు తరాలు? ఇలాంటివి పట్టించుకోరేంటి? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, చేసిన దోపిడీని మీరు రికార్డు మీదకి తీసుకొచ్చి దాన్ని ఎందుకు సరిచేయరు? అది మీ బాధ్యత కదా. వీటి మీద దృష్టి పెట్టండి, అంతే తప్ప జరగని పనులు, కేవలం ప్రచారానికి పనికొచ్చే ఆర్భాటాల వల్ల టైం గడిపేస్తే టైం పోతుంది. టైం అన్నిటికంటే విలువైంది అనేది నా సూచన. యువ పోలీస్ అధికారులకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజల ధనమాన ప్రాణాల రక్షణ మీ చేతుల్లో ఉంది. ఇదేదో ఒక అసైన్డ్ భూమి పట్టా ఇవ్వడానికో, లేకపోతే ఒక ఇంటి స్థలం అలాట్ చేయటమో లాంటి చిన్న చిన్న విషయాలు కాదు, ధనమాన ప్రాణాలకు సంబంధించిన విషయాలు. సో యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్ దాన్ ఎనీ అదర్ సర్వీస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజలు తమ ప్రాణాలను మీ చేతుల్లో పెట్టారు. వాటిని కాపాడతారో లేకపోతే వాటిని మీ అధికారాలను అమ్ముకుంటారో మీరే విచక్షణతో నిర్ణయం తీసుకోండి. ఇదే నేను ఇవ్వగలిగిన సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఏబి వెంకటేశ్వరరావు గారు. సమగ్రంగా ఇంత సమయం ఇచ్చినందుకు. మీరు వాస్తవానికి అమెరికాలో ఉండగా కూడా నేను ప్రయత్నం చేశాను, మీరు వచ్చారు, అడగంగానే ఇంత సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.